అంటే 15% ఎక్స్ట్రా వస్తుంది అనమాట అమౌంట్. అంటే 100 రూపాయల ఆర్డర్ అమౌంట్ ఉంటే దానికి 15 రూపాయలు లేదా 20 రూపాయలు ఎక్స్ట్రా వస్తుంది అనమాట. ఓటీపీ बोलो. इधर में आएगा OTP. హాయ్ గాయ్స్, చూస్తున్నారు కదా మార్నింగ్ ఇప్పుడైతే 5 o'clock అయిందన్నమాట. టైము 5:10 అనమాట. ఇప్పుడే బెంగళూరులో ఈరోజు బైక్ ట్యాక్సీ చేస్తామనేసి అయితే స్టార్ట్ చేశాను అనమాట మార్నింగ్. ఎందుకంటే మార్నింగ్ కొంచెం ఎక్కువ డబ్బులు అయితే ఇస్తారనమాట ర్యాపిడో నుండి. తర్వాత తక్కువ ట్రాఫిక్ అన్నీ కూడా ఉంటుందన్నమాట, తొందరగా చేసుకోవచ్చు. చూడండి, ఇంకా రైడ్ అయితే రాలేదు, స్టార్ట్ చేస్తాం. ఛానల్ అయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఎదుగుతున్నాం. మనకైతే ఫస్ట్ రైడ్ అయితే వచ్చిందనమాట. వెయిట్ చేస్తాం, ఒక 10-20 minutes అయిపోయింది వెయిట్ చేసి. రైడ్స్ అయితే రాలేదు ఈరోజు మంగళవారం కాబట్టి. చూడండి, ఈ చిన్న రైడే ఒకటి 50 రూపీస్ వచ్చిందనమాట 2.5 kilometers. దీని అయితే ఎప్పుడైతే మనం ఓటీపీ మనకి కూడా కొత్త అప్డేట్ వచ్చిందనమాట ర్యాపిడో నుండి. ఇప్పుడు చూస్తున్నారు కదా బెస్ట్ పర్ఫార్మెన్స్ అనేసి. ఇదేంటో చూస్తాం రండి. బెస్ట్ పర్ఫార్మెన్స్ అంటే ఇలా క్లిక్ చేస్తాను, ఇలా వస్తుంది అనమాట. కంప్లీట్ ఆల్ ఆర్డర్ కీప్ గెటింగ్ బెనిఫిట్. అన్ని ఆర్డర్లు వచ్చినవన్నీ యాక్సెప్ట్ చేసుకొని చేస్తే మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. అంటే వచ్చిన ఆర్డర్లు అన్నీ మనకే వస్తాయి అని చెప్తున్నారు. ఇది పోలా వద్దు నెక్స్ట్ ఆర్డర్ కదా. ఇక్కడ వచ్చేసి మోర్ క్యాన్సిలేషన్ ఫీజు. అంటే క్యాన్సిల్ అయితే రైడ్ యాక్సెప్ట్ చేసిన తర్వాత మనకి అది అమౌంట్ వస్తుంది అనమాట. అప్పుడప్పుడు ఇది ఎక్కువ డిమాండ్ ఉండే ఏరియాలో డిమాండ్ లేదా వాన్ వచ్చినప్పుడు ఇలా అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ ఏరియాలో ఉంది, తర్వాత ఇంకో ఏరియా అలా చూపిస్తుంది అనమాట. ఇప్పుడు ఉంది కదా ఇదొక ఏరియా. 15 నిమిషాలు అయితే ఉంటుంది అనమాట. 15 నిమిషాల్లో మనం యాక్సెప్ట్ చేసుకొని అక్కడ పోయేసి మనం ఇచ్చేస్తే చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత అయితే ఒక రైడ్ అయితే వచ్చిందనమాట మారతల్లికి టిన్ ఫ్యాక్టరీ నుండి. సో వెళ్ళేసి అయితే పికప్ చేసుకున్నాం రండి అక్కడ. भैया बस स्टॉप में हूँ. बस स्टॉप में आप किधर है? बस स्टॉप? हाँ. ओके 399992 కదా? బైక్ నెంబర్. ఓకే. ఓటీపీ 2052 లొకేషన్ 99. Yeah. Okay, thank you. ఇప్పుడు టిన్ ఫ్యాక్టరీ నుండి మారతల్లికి అయితే వచ్చేసాము. 94 రూపీస్ అయితే వచ్చింది. ఇది మన సెకండ్ రైడ్ అనమాట. ఇప్పుడు 7 o'clock టైం అవుతుంది. ఇంతసేపు ఆర్డర్స్ ఏమీ రాలేదు. రాండి, నెక్స్ట్ ట్రిప్కి అయితే మనమైతే వెయిట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ట్రిప్ వచ్చి మనం అక్కడ వెళ్దాం. 10 minutes తర్వాత మనకు రైడ్ వచ్చిందనమాట. ఇది వచ్చేసి 260 రూపీస్ 25 kilometers ఉంది. సో రండి, ఎంత వస్తుంది ఏమనేసి చూస్తాం మనము. 260 రూపీస్ లాంగ్ రైడ్ అనమాట. ఒక 1 hour అయినా అవ్వచ్చు. సో మార్నింగ్ ఇంకా త్వరగా కూడా వెళ్ళిపోవచ్చు. 40 minutesలో కూడా వెళ్ళొచ్చు, 30 minutesలో కూడా వెళ్ళొచ్చు. సో కస్టమర్ అయితే ఎక్కడ ఉన్నారు, 1/2 kilometer. కస్టమర్ లొకేషన్ ఇక్కడే చూపిస్తుంది, ఆటో స్టాండ్లో ఎలా పికప్ చేసుకోవాలో తెలియదు. చూస్తాం రండి. బస్ స్టాండ్ ఉంది, ఆటో స్టాండ్ ఉంది ఇక్కడ. ఇదే కస్టమర్ పికప్ లొకేషన్. రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. మనకి టోటల్ 278 రూపీస్ ఇచ్చారనమాట మనకి.
అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఎన్ని కిలోమీటర్స్ అంటే 23 కిలోమీటర్స్ అనమాట. ఓకే రండి. ఇప్పుడైతే మనకైతే ఒక రైడ్ అయితే వచ్చిందనమాట. బొమ్మనల్లి నుండి జేపీ నగర్ అనమాట. 16 కిలోమీటర్ ఉంది. సో ఎంత ఇస్తారు ఏమైనా మనకి లాస్ట్ రైడ్ అక్కడ బొమ్మనల్లి నుండి అయితే జేపీ నగర్కి అయితే వచ్చామన్నమాట. జేపీ నగర్కి వచ్చిన తర్వాత మనకి వచ్చాడు ఒక రైడ్కి 231 రూపీస్ అయితే ఇచ్చాడనమాట 17 కిలోమీటర్స్కి. సో ఇప్పుడు మనం ఇక్కడ జేపీ నగర్ దగ్గర ఛార్జింగ్ పాయింట్ ఉంది. ఛార్జింగ్ కొంచెం తక్కువ ఉంది. ముందు సేఫ్టీగా ఇక్కడ ఛార్జింగ్ వేసుకునేసి బ్రేక్ఫాస్ట్ చేసి మొబైల్ ఛార్జింగ్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే స్టార్ట్ చేస్తాం. ఓటీపీ 1109. అయింది. జేపీ నగర్ నుండి వచ్చాము ఇప్పుడు సర్జాపూర్ దగ్గరికి. దీనికి మనకి 266 రూపీస్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ అవుట్ ఆఫ్ సిటీ అనుకుంటా. రైడ్స్ ఏమీ రావట్లేదు. 10-15 మినిట్స్ అయితే వెయిట్ చేశాను. చూసాను ఇంకో 5-10 మినిట్స్ రాకపోతే అలాగే లోపలికి వస్తాను. సిటీ లోపల చూసాను కదా, ఇదే అనమాట. చూసాను కదా వచ్చింది. ఇతనే వస్తున్నాడు, అన్నగా ఉన్నాడు. పర్లేదు చూసుకొని వెళ్ళిపోవచ్చు. నేను ఇచ్చేస్తాను నెక్స్ట్. हाँ ओटीपी बोलो. कितने दिखा रहे उतना दे देना. 89. ₹10 चेंज है? तो नहीं. ओके थैंक यू. ఇలా మన దగ్గర వచ్చామన్నమాట. కాడభీషణహల్లి మారతల్లి దగ్గర. సో ఇది కూడా కంప్లీట్ అయింది రైడ్ మనకి. దానికైతే 85 రూపీస్ అయితే ఇచ్చారనమాట 7.5 కిలోమీటర్స్కి. నెక్స్ట్ రైడ్ కోసము వెయిట్ చేస్తున్నాము. ఇప్పుడు టైం అయితే 12:30 అయిపోయింది. ఇంకో రైడ్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోదాం అనమాట. ఛార్జింగ్ కూడా తక్కువ ఉంది. ఛార్జింగ్ వేసుకుందాం ఇంటి దగ్గర. ఇప్పుడు టైం వచ్చేసి మనకి 1:52 అవుతుంది అనమాట. సో నేను లాస్ట్ రైడ్ చేసింది 1 o'clock అయితే నిలిపేసాను 1 గంటకి. మార్నింగ్ 5:30-6 గంటలు అయిపోయింది అనుకోండి మార్నింగ్. సో 6 నుండి 1 గంట అంటే కూడా 7 అవర్లు. 7 అవర్లు మనకి వచ్చింది ఈరోజు 1,661 రూపాయి అనమాట. 1,061 రూపీ అనమాట. దాంట్లో 100 రూపీస్ ఖర్చు పోతే ఇంకా మిగిలింది మనకి 960 రూపీస్ అయితే ఈరోజు అయితే మిగిలినాయి అనమాట. సో ఇదన్నమాట. సో ఈరోజైతే నేను త్వరగా వెళ్ళిపోతున్నాను అనమాట. అందుకే కొంచెం తక్కువైంది అర్నింగ్స్. తర్వాత మార్నింగ్ 1 hour 2 hours అయితే బ్రేక్ కూడా తీసుకున్నాం కదా. సో 6 hours 7 hours ఇంత అయితే చేయొచ్చు అనమాట. ఇప్పుడైతే ఈరోజు అయితే ఎండ కాస్తుంది చూస్తున్నారు కదా, బాగా చాలా ఎండ ఉంది. ఈవినింగ్ అయితే వాన పడవచ్చు. అందుకే ఇంటికి వెళ్ళిపోయేసి రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.